సంవత్సరం మిథున రాశి. ఇది మనకి జనవరి మాసం. ఈ మిథున రాశిలో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ వచ్చేసి ఈ జనవరి మాసం మొత్తం కూడా గురువు సంచరిస్తూ ఉంటాడు మిథున రాశిలోను. మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి వీరికి ఏదైనా విద్యార్థులకి ఉంటే కనుక విద్యా సంబంధించిన విషయాలు, అలానే పోటీ పరీక్షల్లో జయము, అలానే ఈ జనవరి మాసంలో కనుక ఏదైనా యూనివర్సిటీస్లో, కాలేజీలు, స్కూల్స్లో సీట్ కావాలన్నా, లేదు అలాంటి నిర్మించాలన్నా, ఇన్స్టిట్యూట్స్, కన్సల్టెన్సీ ఆఫీసులు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, ఇలాంటి వాటిలో ఏదైనా రంగంలో అడుగు పెట్టాలంటే కూడా జనవరి 25 తర్వాత మొదలు పెట్టవచ్చు. జాబ్లో వెసులుబాటు కావాలంటే జనవరి 22 తర్వాత ప్రయత్నం చేయొచ్చు. పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే సంక్రాంతి పర్వదినాన ఈ పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలానే కొంతమేర నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశిలో కనబడుతూ ఉన్నాయి. దాంట్లో మోసపోయేది కూడా కనపడుతుంది. కాబట్టి ఎవరికి నమ్మలేని వారికి, ఎవరికి తెలియని వారికి డబ్బులు ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా ఈ మాసంలో అడిగితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ మేర జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక వీరు చేయాలనుకుంటే కనుక కొత్తగా ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకుంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు. ఎవరిని అడిగి డబ్బులు తీసుకోకూడదు, వీరెవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇండిపెండెంట్గా మొదలు పెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇక అన్ని రకాల రంగాల్లోనూ ఆరోగ్యం కూడా బాగుండాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారం అయితే చేసుకోవచ్చు జనవరి మాసం. అది ఏంటంటే కనుక ఎలానో గురువు ఉన్నాడు, శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ నల్ల నువ్వులు, పచ్చపెసలు, అలానే శనగలు, అలానే బఠానీలు, ఈ 4 రకాలు కూడా ఒక్కొక్కటి